నిన్న తిరువూరులో జరిగినటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్లో జరిగినటువంటి సంఘటన మీద స్థానిక ఎమ్మెల్యే మన విజయవాడ ఎంపీ గారి మీద చేసినటువంటి అసందర్భమైనటువంటి ప్రేలాపనలపై పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద స్పందించాలంటే కూడా అతను మాట్లాడినటువంటి అతను గురించి మాట్లాడటం కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే అతను స్పందించిన తీరు చాలా జుగుప్సాకరం. ఒక సౌమ్యుడు, మంచి పటిష్ట కలిగినటువంటి ఎంపీ ఇప్పుడు మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో అతను చేసే కార్యక్రమాలపై విజయవాడలో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ఎంపీ గారి తీరు పట్ల సీఎం గారే ప్రశంసలు కురిపిస్తుంటే ఆయన గారి మీద లేనిపోయిన చవాకులతో రౌడీలను తీసుకొచ్చారని చెప్పి మమ్మల్ని ఎస్సీలు అని దళితులు అని చిన్న చూపు చూస్తున్నారని చెప్పేటటువంటి చాలా బాధాకరంగా ఉంది. మేము దళితులమే. మరి ఎంతమంది దళితులు నువ్వు బాగు చేసావు? తిరువూరులో ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన పార్లమెంటు మెంబరు. ప్రోటోకాల్ ప్రకారం ఎవరిని నువ్వు గౌరవించాలి? ఒక గెస్ట్గా పిలిచినప్పుడు ముందు ఆయన్ని గౌరవించాలి. అలా కాకుండా మీరే మోనార్కులాగా, నేనే రాజు నేనే మంత్రిలాగా మీరే రెచ్చిపోయి ఏంటి ఆయన దగ్గర వీడియోలు కనిపిస్తున్నాయి. మీరు ఆయన దగ్గర నుంచి ఆ యొక్క స్వామివారికి సమర్పించే బట్టలు లాక్కోవటం కానివ్వండి, మీరు చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం సోషల్ మీడియా కూడా ఎక్కువ వస్తుంది. దీనికి మీరేం సమాధానం చెబుతారు? ఒక ఎంపీ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు ముందు ప్రోటోకాల్ నేర్చుకోండి, ఆ తర్వాత జనాన్ని చెప్పండి. ఈరోజు తిరువూరులో పార్టీ చాలా బాధపడుతున్నారు కార్యకర్తలు. ఇలాంటి ఎమ్మెల్యేనా మేము గెలిపించుకుంది, ఇలాంటి ఎమ్మెల్యే మాకు అవసరమా అని కార్యకర్తలు ఒకరికొకరు ప్రశ్నించుకుంటున్నారు. దీని మీద ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేనేం చేస్తున్నాను? ఎంపీ గారు కావాలని మిమ్మల్ని ఏరికోరి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడిప్పుడే మీ నిజ స్వరూపం బయటపడి ఆయన గారు చాలా క్షోభకు గురవుతున్నారు. స్టేట్లో పార్టీ కూడా బాధపడుతుంది. హైకమాండ్ వాళ్ళు ఏం చేయాలన్నా కూడా ప్రస్తుత పరిస్థితిలో గందరగోళానికి గురవుతుందనే విధానంతో మిమ్మల్ని నాన్సుడు ధోరణిలో వదిలేస్తున్నారు తప్పితే మీ మీద హైకమాండ్ యాక్షన్ తీసుకుంటే ఈ రోజున మీ అడ్రస్ జీరో అవుతుంది. అంటే ఇప్పటికే 3 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవడం కావచ్చు. అదైతే క్రమశిక్షణ కమిటీ ప్రధానంగా కొన్ని పద్ధతి ఖచ్చితంగా మార్చుకోవాలి. ఆఖరికి సీఎం చాలా వరకు కూడా మీ మీద సీరియస్గా ఉన్నారంటూ కూడా చెప్పినప్పుడు కూడా ఎందుకు ఈ ధోరణి ఇంకా మారట్లేదు, ఇంకా అదే పోకడతో ముందుకు వెళ్తున్నారు? అక్కడ తిరువూరులో ఉన్నటువంటి సీనియర్ నేతలతో కూడా అసలు ఎందుకు ఆ విభేదాలు కావచ్చు, ఇటువంటి ఎంపీ గారి మీద ఇటువంటి మరోసారి ఈ యొక్క ఘటన నేపథ్యం కావచ్చు, ఇలా ప్రధానంగా ఇటువంటి అంశాలన్నిటికీ కూడా ఎందుకు విభేదాల్లో ప్రధానంగా ఆయన కుక్కతోక వంకరండి. కుక్కతోక వంకర తీయాలని ప్రయత్నం చేసి ఎన్ని చేసినా కూడా ఆ వంకరగానే ఉంటుంది. ఆయన బుద్ధి ఇంకా మారదు. 3 సార్లు క్రమశిక్షణ కమిటీకి నువ్వు ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించి ఎమ్మెల్యేనయ్యి ఈ రోజున క్రమశిక్షణ కమిటీ ఒకసారి పిలిచిందంటే ఎంతో సిగ్గు చేయదండి. 3 సార్లు నిన్ను క్రమశిక్షణ కమిటీ పిలిచి నీ దగ్గర నుంచి సంజాయిషి తీసుకొని మీరు రెండోసారి ఇటువంటి రిపీట్ కాకుండా చేస్తామని చెప్పి మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు. దీనికి అర్థం ఏంటి? ఏమి సందేశాన్ని ఇస్తున్నాం మీరు తిరువూరు ప్రజలకి, దళితులకి? చిన్ని గారి గురించి మాట్లాడాలంటే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేనేంటి 2019 ముందు నేనేంటి, 19 తర్వాత 24 వరకు నేనేంటి, 24 నుంచి నా స్టేటస్ ఏంటి, నేనేంటి? తిరువూరు ప్రజలు మీకు ఇచ్చినటువంటి ఒక అరుదైన గౌరవం, దాన్ని మీరు దక్కించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేటటువంటి యాక్టివిటీస్ వల్ల పార్టీ దెబ్బతింటుంది. ఈ తిరువూరు ప్రజలు దెబ్బతింటున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా తిరువూరులో మీరు? అదే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క దళితుడిని పక్కన పెట్టుకొని మీరు ఏనాడైనా సరే ప్రయాణం చేశారా? ఎంపీ గారు ఈ రోజున మన విజయవాడలో ఎవరూ ఊహించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తిరువూరు నుంచి బాగా వెనకబడ్డే ప్రాంతం, ఆ తిరువూరు కాన్స్టిట్యున్సీలోనండి కావలసినటువంటి వనరులు ఉన్నాయి. బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవన్నీ వదిలిపెట్టి వ్యక్తిగతమైన ఎజెండా చేతిలో పెట్టుకొని నీకు ఏది చేస్తే అది చేస్తున్నారు. అది ఏమాత్రం తిరువూరు అభివృద్ధి కాదండి. ఇది ప్రజలు హర్షించరు. మార్చుకోకపోతే ప్రజలు
తగిన మూల్యం ప్రజలకు చెల్లించుకోవాల్సి వస్తుంది. చెరువు చెప్పండి. ప్రధానంగా ఈ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేక వివాదాలు, క్రమశిక్షణ కమిటీ నుండి హాజరవడాలు, సంజాషులు ఇచ్చుకోవడాలు అన్నీ జరిగినప్పటికీ తాజాగా ఎంపీ గారు ఏదే పట్టు వసలకు సంబంధించి లాక్కోవడం ఇదంతా చాలా వైరల్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు తిరువురు నియోజకవర్గం సంబంధించి కూడా ఈ పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశాల నేపథ్యంలో కూడా అధిష్టానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం కోరుతున్నారు ఈ యొక్క అంశానికి సంబంధించి ఎమ్మెల్యే? కొలిగిపూడి శ్రీనివాసరావు గారి మీద హైకమాండ్ తక్షణం చర్యలు తీసుకోవాలండి. లేకుంటే పార్టీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కార్యకర్తలు బాధపడుతున్నారు, తిరువురు ప్రజలు బాధపడుతున్నారు. నువ్వు చేసేటటువంటి యాక్టివిటీస్ ఎవరికి నచ్చట్లేదు. దేవాలయంలో ఎంత పవిత్ర కలిగినటువంటి స్థలం అండి, ఎంత పవిత్రంగా ఉండాలి. మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి అక్కడికి వచ్చినటువంటి భక్తులు? మీరు చేసేటటువంటి బొమ్మ బురుసలాగా ఏంది చేశారు తప్పితే నిన్న మీరు ఒక్క మాట అయినా ఎక్కడైనా సరే మీరు ప్రజలకు నచ్చే విధంగా లేదా ఆ వీడియో కానివ్వండి ఏంది ఒక ఎంపీ గారి మీద మీరు చేసినటువంటి యాక్టివిటీ చేతిలో ప్లేట్లు లాక్కోవటం ఏంటండి? ఒక బాధ్యతమైన ఎమ్మెల్యేగా ఉండి మీరు ఒక ఎంపీ మీ మీద ప్రోటోకాల్ మీ మీద పెద్దవారు అందుట్లో మన దేశానికే ఆయన ఒక మెంబర్గా ఉన్నారు ఉన్నతమైన చైర్మన్ పదవిలో నుండి. అటువంటి వ్యక్తి మీద మీరు లేనిపోయిన అవాక్కులు చిల్లుతూ ఆయన గారిని అన్ని దళితులండి అని ఎట్లా చేశారండి. ఇక నుంచి అయినా పార్టీ తక్షణం కొలికలపూడి మీద చర్యలు తీసుకోవాలండి. అవసరమైతే తిరువురికి ఇన్ఛార్జిని వేసి అతను పక్కన పెట్టాలని పార్టీని కోరుతున్నాం. ఎంపీ గారి చేతుల నుంచి ఎమ్మెల్యే ఈ పట్టు వసలు తీసుకోవడం ఇవన్నీ కూడా అసలు ఆ రోజు అసలు ఏం జరిగింది, అసలు దాని మీద ఏమంటారు? అయితే అక్కడ వీడియో క్లిప్పింగ్ కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన కానీ అది ఊహించినటువంటి పరిణామం. అది ఎట్లా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము కళ్యాణం జరగడం చూస్తూనే ఉన్నాం. ఒక్కో సంవత్సరం వెళ్తాం, ఒక్కో సంవత్సరం వెళ్ళాం. మేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలామంది భక్తులు వస్తారు. కళ్యాణం జరిపించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారితో ఇప్పుడు ఎంపీ గారు అక్కడికి ఎందుకు వచ్చారని ఎమ్మెల్యే గారు అంటున్నారు. జగ్గైపేట వెళ్ళలేదు, జగ్గైపేటలోని అక్కడ వెళ్ళలేదు కదా. అట్లాగే మంగళగిరిలోని లోకేష్ బాబు గారు కళ్యాణం జరిపించారు అక్కడ లోకల్లో ఉన్నటువంటి దేవస్థానంలో. మరి అక్కడ పెమసాని చంద్రశేఖర్ గారు వెళ్ళలేదు. మరి ఎంపీ గారు ఎందుకు వచ్చారని ఒక ఇంటర్వ్యూలో చూశాను, నేను విన్నాను. దానికి సమాధానం ఏంటంటే ఎంపీ గారికి అది సెంటిమెంటు. ఆయనకి ఎంపీగా అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం అనేది ఆ నెమలి వేణుగోపాల స్వామి వారి దేవాలయంలోని దర్శనం చేసుకొని ఆయన గంపలగూడెం మండలం నుంచి ఆయన ప్రస్థానం మొదలుపెట్టారు. ఆయనకి అదొక సెంటిమెంట్గా భావించి ప్రతి సంవత్సరం ఆయన అంటే కళ్యాణానికే కాదు, మధ్యలో ఆయన కుదిరినప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకునే అలవాటు ఉంది ఎంపీ గారికి. అదేవిధంగా కళ్యాణం అంటే కాదు, ఎవరైనా వస్తారు కదా, ఒక ఎంపీ స్థానంలో ఉండి వచ్చారు. వచ్చినప్పుడు ప్రయారిటీ అనేది ఎంపీ గారికి ఇవ్వాలి, అది 100% ఇవ్వాలి. మరి ఎమ్మెల్యే గారు కొంచెం సంయమనం పాటించుంటే ఈ రాద్ధాంతం జరిగేది కాదు. కానీ ఆయన సంయమనం పాటించకుండా ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించవలసినటువంటి తీరు వ్యవహరించకుండా ఆయన చేతిలో ఉన్నటువంటి పట్టు వస్త్రాల తాంబూలాన్ని లాక్కొనే వరకు అక్కడ ఉన్నవారంతా నిర్గాంతపోయే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అది నిజంగా అపశృతి. అలా జరగకుండా ఉండవలసింది. చాలా ఇబ్బందికర పరిస్థితి అది. మళ్ళీ అంటున్నారు మళ్ళీ ఎంపీ గారు గెస్ట్ లాగా వచ్చారు, గెస్ట్ లాగా కళ్యాణం చూసి వెళ్ళాలి భక్తుంటే అని. మరి గెస్టు లాగా అన్నప్పుడు గెస్ట్ని మర్యాద చేసుకోవాల్సినటువంటి సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయమే కదా. అతిథిని ఎప్పుడైనా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది అట్లా అక్కడ ఏమి సంఘటనలు పునరావృతం కాకుండా కళ్యాణాన్ని జరిపించుకోవాల్సిన బాధ్యత ఇరువురికి ఉంది. కానీ అక్కడ ప్లేట్ లాక్కున్నా కూడా ఎంపీ గారు చాలా సహనంతోనే ఉండి ఆయన అలాగే ఉండిపోయారు. ఈయన చేతిలో ఉన్నదాన్ని ఇట్లా లోకల్లో మండల పార్టీ అధ్యక్షుల వారు ఇట్లా లాక్కోబోయేవారికి దాన్ని రాద్ధాంతం చేసి అగ్రవర్ణ కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పైన దౌర్జన్యంగా ప్లేట్ లాక్కోవడం, తాంబూలం లాక్కోవడం అనేది చేస్తూ ఉన్నారు. అక్కడ దళితుల్ని అవమానిస్తున్నారని ఆయన మాట్లాడుతున్నారు. దళితుల్ని అవమానిస్తే అక్కడ మీరు దళిత ఎమ్మెల్యేనే, ఎంపీ గారు అగ్రవర్ణ కులాలకు చెందినవారే. వారి ఇరువురు కూడా స్టేజ్ పైన ఉన్నారు, వేదిక పైన ఉన్నారు కళ్యాణం ముందు. మరి అలాంటప్పుడు దళితుల్ని ఎలా అవమానించినట్లు అవుద్ది? మీకేమో ముత్యాల తలంబరాల తాంబూలం ఇచ్చారు, ఎంపీ గారికి పట్టు వస్త్రాల తాంబూలాలు ఇచ్చారు. మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఎక్కడో దూరంలో నుంచోబెట్టి ఉంటే మీకు అవమానం జరిగినట్లు మేము కూడా యాక్సెప్ట్ చేసి మీ తరపునే మాట్లాడేవాళ్ళం. మీరు దళితులను అవమానించి ఎక్కడో దూరంలో నుంచోబెట్టి మీరు ఎంపీ గారి ద్వారా కళ్యాణం జరిపించడం ఏంటనేది మేము మీ తరపునే ఉండి మాట్లాడాం. కానీ అక్కడ మీరు వ్యవహరించినటువంటి తీరు మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. అట్లా లాక్కోవడం అనేది తప్పు. ఇదే కాదు, అనేక వివాదాల్లో తిరువురు ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్ ఉండడం జరిగింది. ఇది మొదటిది కాదు, ఇప్పటికీ చాలా జరిగిన నేపథ్యం కనిపిస్తుంది. అసలు ఏమంటారు, అసలు తిరువురులో ఏం జరుగుతుంది? తిరువురులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక కుటుంబంలో
ఒక యజమాని ఉంటాడు. ఆ యజమాని యొక్క తీరు ప్రవర్తన సరిగా లేకపోతే కుటుంబం సరిగా నడుస్తుందా? నడవదు కదా. అతను సంయమనంతో ఉండి కుటుంబాన్ని అతనికి ఒక మంచి అలవాట్లు ఉండి మంచిగా ఉంటే కుటుంబం కూడా తన వెంట నడుస్తూ ఉంటుంది, ఒక మంచిగా ఉంటుంది. అట్లాగే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతోని ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు, ఆయన అనౌన్స్మెంట్ 2 నెలలు బిఫోరే అనౌన్స్మెంట్ జరిగింది. అప్పటి నుంచి లోకల్లో ఉన్న క్యాడర్ కూడా తనకు పూర్తి సపోర్ట్గా ఉండి, ఎంపీ గారి కాడ నుంచి అందరు కూడా మేము సపోర్ట్గా ఉండి ఆయనకి గెలిపించాము. ప్రజల యొక్క మద్దతుతో గెలిచారు. మేము కూడా డోర్ టు డోర్ తిరిగి గెలిచాం. కానీ గెలిపించిన వారిని పక్కన పెట్టకుండా దూరంగా ఎక్కడో అసలు పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి వాళ్ళని, ముక్కు మొహం తెలియని వాళ్ళకి హెల్ప్ చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు లోకల్ క్యాడర్ ఆయనకు దూరం అయిపోయిందండి. ఈ పరిస్థితి మళ్ళీ జరగకుండా, ఇట్లాంటివి జరగకుండా జిల్లా పార్టీ అధ్యక్షులు వారు కొంచెం ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే బాగుండిద్ది. పార్టీ కూడా పరువు పోయినంత పని అవుతుంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయండి ఈ విషయాలన్నీ కూడా. నిజంగా పార్టీ చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది ఆ నియోజకవర్గంలో. ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం మనం, అది గమనించుకోవాలి.